హాయ్ గైస్, ఈరోజైతే నా 30 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో ఈరోజైతే డే 4 మార్నింగ్ లేవగానే ఆల్మండ్స్ ఇంకా మిల్క్తో అయితే నా డేని స్టార్ట్ చేశాను. బ్రేక్ఫాస్ట్లోకి 2 ఇడ్లీస్ ఇంకా చట్నీ తీసుకున్నాను. ఈరోజైతే ఒక హ్యాపీ అండ్ ఇంకొక గిల్టీ న్యూస్ అయితే ఉందన్నమాట. 11:30 అప్పుడు ఆఫీస్లో ఒక గ్రీన్ టీ అయితే తాగాను. ఆఫ్టర్నూన్ లంచ్లోకి వైట్ రైస్, బెండకాయ కర్రీ ఇంకా ములక్కాయ కూడా చేశాను, కానీ అది నాకు ఇష్టం లేదు, అది తినలేదు. ఇంకా బ్రాక్లీ కూడా పెట్టుకున్నాను అనమాట. దాంతో అయితే నా లంచ్ కంప్లీట్ అయిపోయింది. ఈ గిల్ట్ న్యూస్ అని చెప్పాను కదా, ఇదే నా లంచ్ తర్వాత మా కొలీగ్ ఒకళ్ళు పూతరేకులు ఇస్తే అదైతే తిన్నాను అనమాట. అది జాగ్రీదే, షుగర్ కాదు, బట్ గిల్టే. అండ్ ఈవినింగ్ ఇంటికి రాగానే షుగర్ ఫ్రీ బిస్కెట్స్ అయితే ఒక 4 తిన్నాను. దాని తర్వాత ఈ రోస్టెడ్ పీనట్స్ ఉన్నాయి కదా, అవైతే ఒక 4-5 తీసుకున్నాను అనమాట. దాని తర్వాత డేట్స్ కూడా తిన్నాను. ఇంకా నైట్ డిన్నర్లోకి బెండకాయ కర్రీ ఇంకా స్క్రాంబుల్డ్ ఎగ్స్ ఇంకా వైట్ రైస్తో అయితే నా డిన్నర్ కంప్లీట్ చేశానమాట. నా ఇంకా హ్యాపీ న్యూస్ అన్నాను కదా, నేనైతే రోజు డే 3 సక్సెస్ఫుల్గా వాకింగ్కి అయితే వెళ్ళాను. అండ్ ఐ కంప్లీటెడ్ మై స్టెప్ కౌంట్. 5K టార్గెట్ పెట్టుకున్నాను, బట్ ఐ రీచ్డ్ 7K. అది మీకు చిన్న విషయం అవ్వచ్చు, బట్ బద్ధకంగా పడుకునే నాకు అది ఎక్కువే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.